అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో ప్రస్తుతం గ్రామ వార్డు సచివాలయాల ద్వారా జరుగుతున్న ఎస్సీ క్యాస్ట్ సర్వే డేటా యొక్క సోషల్ ఆడిట్ గురించి తెలుసుకుందాం. అంటే ఈ డేటాలో ఏమేమి వివరాలు ఉంటాయి, ఆ వివరాల్లో ఏమైనా తప్పులు ఉంటే ఆ వివరాలను ఎలా సరిచేసుకోవాలి అనే వివరాలు తెలుసుకుందామండి. ఈ వివరాలను అందరూ అంటే ప్రజలు, విద్యార్థులే కాక ఉద్యోగులు కూడా వారి డేటా, వారి కుటుంబం మ్యాపింగ్ అయిన సచివాలయ పరిధిలో వివరాలు సరిగా ఉన్నది లేనిది ఒకసారి సరిచూసుకోవాలండి. ఎందుకంటే ఒకసారి ఈ ఆడిట్ పూర్తయిన తర్వాత ప్రభుత్వం పథకాలకు కానీ, రిజర్వేషన్లకు కానీ మరేదైనా ఎలిజిబిలిటీను నిర్ధారించుట కొరకు ఈ డేటాను ఉపయోగించుకునే అవకాశం ఉంది. గతంలో కూడా కొన్ని సర్వేలు, పల్స్ సర్వే కానివ్వండి, ఆధార్ ఎన్రోల్మెంట్ వంటి డేటా ఎన్రోల్మెంట్ ప్రారంభ దశలో మన ప్రాంతాల్లోనే పరిష్కరించుటకు సులభంగా అయినవి, సమయం గడిచే కొద్దీ కష్టతరంగా మారినవి. కాబట్టి ఈ డేటాను తప్పనిసరిగా ఇప్పుడే ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది. వీడియోలోకి వెళ్ళే ముందుగా మా ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు ఈ వీడియో క్రింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. మరియు ఈ వీడియోను లైక్ మరియు షేర్ చేయగలరు. ఇక ఈరోజు వీడియోలోకి వెళితే, ఈ ఎస్సీ క్యాస్ట్ డేటా అనేది ప్రతి సచివాలయ పరిధిలోని ఎస్సీ ప్రజల యొక్క డేటా ప్రస్తుతం ప్రభుత్వం దగ్గర అవైలబుల్గా ఉన్న డేటాను సచివాలయాల్లో డిసెంబర్ 26వ తేదీన డిస్ప్లే చేశారండి. ఈ డిసెంబర్ 26వ తేదీ నుండి 31వ తేదీ వరకు ఈ డేటాను చెక్ చేసుకోవాలి. ఈ డేటాలో ఎస్సీ అయి ఉండి ఎవరి వివరాలైనా లేకపోయినా, లేదా ఆ డేటాలో ఉండే అంశాలైనటువంటి పేరు, ఆధార్ నంబర్ యొక్క చివరి 4 అంకెలు, జెండర్, డేట్ ఆఫ్ బర్త్ మరియు వయస్సు, మెరిటేరియల్ స్టేటస్ అంటే వివాహం అయినదా లేదా, అదేవిధంగా క్యాస్ట్ అనే దగ్గర ఎస్సీ అని ఉన్నదా లేదా అనే వివరాలు, అదేవిధంగా సబ్ క్యాస్ట్ మరియు రిలీజియన్ అనే వివరాలు. ఇక్కడ రిలీజియన్ అంటే తెలుగులో మతం అని అర్థం అండి. ఇక్కడ కొద్దిగా సమస్య ఉంది. కొంతమంది హిందూ అని, కొంతమంది డేటాలో క్రిస్టియన్ అని ఉంది. ఇది కరెక్షన్ చేయించుకోవాల్సి వస్తుంది. అదేవిధంగా వారి హౌస్ టైప్ అంటే పక్కా ఇల్లు లేదా రేకుల ఇల్లు లేదా పెంకుటిల్లు అనే వివరాలు, ప్రస్తుతం వారు నివసిస్తున్న ఇల్లు యొక్క టైప్ అండి. అదేవిధంగా వారి టాయిలెట్ ఫెసిలిటీ, క్లీన్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ, అదేవిధంగా గ్యాస్ కనెక్షన్ ఉందా లేదా, మరియు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను, అదేవిధంగా వారి యొక్క వృత్తి, మరియు వారికి ఏమైనా పొలం ఉంటే అగ్రికల్చర్ ల్యాండ్ వివరాలు, మరియు రెసిడెన్షియల్ ల్యాండ్ వివరాలు అంటే ఇంటి యొక్క విస్తీర్ణం అండి. ఆ వివరాల్లో ఏమైనా కరెక్షన్స్ ఉంటే మీ సచివాలయ పరిధిలోని గ్రామ సచివాలయం అయితే పంచాయతీ సెక్రటరీ గారు లేదా డిజిటల్ అసిస్టెంట్ గారికి, అదేవిధంగా మున్సిపాలిటీలు అయితే వార్డు అడ్మిన్ సెక్రటరీ గారు లేదా వార్డు ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ గారికి మీ అభ్యంతరాలను తెలియజేస్తే వారు గ్రీవెన్స్ రైజ్ చేస్తారు. ఆ గ్రీవెన్స్ విఆర్ఓ గారికి, విఆర్ఓ గారి నుండి ఆర్ఐ గారికి, ఆర్ఐ గారి నుండి ఎంఆర్ఓ గారికి ఫార్వర్డ్ అవుతుంది. విఆర్ఓ గారు మరియు ఆర్ఐ గారు మరియు ఎంఆర్ఓ గారు ఎంక్వైరీ చేసి ఒకవేళ మీరు తెలియపరిచిన అభ్యంతరాలను జనవరి 1 నుండి 6వ తేదీ వరకు పరిష్కరిస్తారండి. తర్వాత ఫైనల్ డేటాను ప్రస్తుతం జనవరి 10న రిలీజ్ చేస్తాము అని తెలియజేశారు. కావున ప్రతి ఒక్కరూ ఈ డేటాను చెక్ చేసుకొని సరి చేసుకోవాలండి. ఇదండి ఈ వీడియో. ఈ వీడియోలోని సమాచారం అవసరం ఉన్న ప్రతి వారికి చేరాలి. అలా చేరాలంటే ఈ వీడియోను లైక్ మరియు షేర్ చేయగలరు. మరియు మా హెచ్ఎంటిఎస్ జాబ్ ఎడ్యుకేషనల్ ఛానల్ను సబ్స్క్రైబ్